నిన్ను పొగడ జలజ భవాదులు పెదవులు గదలకు గదపులు వందలకు నిన్ను పొగడ ఎంతవారు దేవా దేవా సరస్వరూపమైన జరాచర జగత్తుకు నీవే ఆధారం. నిన్ను పొగడానికి బ్రహ్మలు సైతం పెదవులు కలపడానికి భయపడతాడు. ఇక వదలకుండా నిన్ను పొగడానికి నేను ఎంతవారమయ్యా అని దేవుడు చెప్తున్నాడు. మతకోటిన బాహుశక్తి సురాసురుని పాలవెల్లి మదింప ఆలాహలంబు జనించలేరి కల్వంఘమై భువనంబు కోలాహలంబుగా చేసి చిచ్చును లాగముంగుని ప్రాణి సందోహము ప్రతికింపవే దయ దొంగలింపగ ఈశ్వర. తమ భుజశక్తితో దేవతలు రాక్షసులు వెళ్ళి బాలసముద్రాన్ని మదించగా ఆహారం పుట్టింది. ఇది ఎవరికి లొంగడం లేదయా స్వామి, లోకాలన్నింటినీ కలువ పెడుతున్నది. ఈశ్వరాన్ని దయచూపే శిష్యులు లాగుకొని ఉపసంహరించి ప్రాణాన్ని ప్రతినించగా ఆయన దేవతలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు పరమశివుడిని. లంపటము నివారింపను సంపద కృపసే జయం సంపాదింపు చెప్పటి వారి వదింపను సంపారంగ నీక చెల్లు సోమార్థధర. చంద్రకళాధరుడా, దిక్కులు తొలగించడానికి గాని సంపద ప్రసాదించడానికి గాని జయము చేకూర్చడానికి గాని చంపవచ్చిన వారిని వదిలించడానికి గాని అవలేనగా నీకే చెందింది కదా మహానుభావ పరమేశ్వర ఈశ్వర దేవతా సార్వభౌముడ అని దేవతలందరూ కూడా